ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళవి వాదనలు భలే వింతగా ఉంటాయి కదండీ. వైజాగ్‌లో గూగుల్ డేటా సెంటర్‌కి సంబంధించినటువంటి వర్క్ స్టార్ట్ అయినప్పుడు ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. కూటమి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళ వేళ్ళబడి కష్టపడి తీసుకొచ్చారు అని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు. సరే, అయితే దీనికంటే కొద్ది నెలల ముందు ఇదే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ కరపత్రాలైనటువంటి సాక్షి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అవి ఏం చెప్పినాయి? అసలు డేటా సెంటర్ అనేది ఎందుకు పనికిరాదు, నీళ్ళు వేస్ట్ అవుతాయి, పవర్ వేస్ట్ అవుతాయి, వైజాగ్ వాళ్ళకి చాలా కష్టాలు వచ్చి పడిపోతాయి. అలానే ఇది ఒక గోడౌన్ లాంటిది, జస్ట్ బయట వాచ్మెన్ పెడితే చాలు, లోపల ఆటోమేటిక్గా దాని పని జరిగిపోద్ది, కనీసం ఒక 100 ఉద్యోగాలు కూడా రావు, ఇది ఎందుకు పనికిరాదు అని చెప్పేసినటువంటి విషప్రచారం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మరి ఈ రోజున ఏమాత్రం సిగ్గు లేకుండా దాని క్రెడిట్ తీసుకుందని చెప్పి ఎలా వస్తున్నారు? సో ఇప్పుడు ఈ పర్టికులర్ కంపెనీ మీ హయాంలో వచ్చిందా, లేకపోతే కూటమి హయాంలో వచ్చిందా, లేకపోతే అంతకుముందే ఎంఓయూలు జరిగి ఏం జరిగిందనేది పక్కన పెడితే అసలు ఇక్కడ వైజాగ్లో ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది, ఎంత మేర ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తుంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అనేదే ప్రజలకు కావాలి. అర్థమైందా? మీ హయాంలో వచ్చిందే అనుకుందాం, దానికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ ఎంత జరిగింది, లేదు కూటమి హయాంలో దాని ప్రోగ్రెస్ ఎంత జరిగింది అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు నిర్ణయిస్తారు. అర్థమైందా? క్రెడిట్ నువ్వు తీసుకుంటేనో, లేకపోతే నేను తీసుకుంటేనో, లేకపోతే చంద్రబాబు నాయుడు తీసుకుంటేనో, పవన్ కళ్యాణ్ తీసుకుంటేనో ప్రజలు గుడ్డిగా నమ్మేసి ఓటేరు. ప్రజలు ఎవాల్యుయేట్ చేస్తారు, ప్రతిదాన్ని ఎవాల్యుయేట్ చేస్తారు. మీరు ఈ గూగుల్ డేటా సెంటర్ మీద, అలానే దాని చుట్టూ ఉండేటువంటి ఒక ఎకో సిస్టమ్ మీద, వైజాగ్ మీద మీరు చేస్తున్నటువంటి విషప్రచారం ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. అందుకే కదా ఈ రోజుకి కూడాను వైజాగ్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలవకుండా వైజాగ్ ప్రజలు చాలా తెలివిగా పక్కన పెట్టింది.